కన్నడ రాకింగ్ స్టార్ యష్ మూవీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ గెస్ట్ రోల్ అన్నారు. అది రూమరే అని తేలిపోయినా మరో బాలీవుడ్ స్టార్ ఇప్పుడు యష్ కోసం రంగంలోకి దిగుతున్నాడు. రామాయణం కోసం యష్ రావణుడిగా మారాడు. బాలయ్య మూవీలో దుల్కర్ సల్మాన్, కల్కిలో రౌడీ స్టార్, ఇలా గెస్ట్ రోల్స్ రూపంలో మరో కోణంలో ఊహించని కాంబినేషన్లు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. 2024 అంటేనే ఇలాంటి విచిత్రాలకు అడ్డాగా మారిందా? యష్ నెక్స్ట్ మూవీ టాక్సిక్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ గెస్ట్ రోల్ వేయబోతున్నాడన్నారు. కానీ ఇది రూమర్ అని యష్ తేల్చాడు. అయితే షారూఖ్ మాత్రం సౌత్ సినిమాలో గెస్ట్ రోల్ వేస్తున్నట్టు ఏదో రకంగా గుసగుసలు వస్తున్నాయి. కంగువాలో కూడా షారూఖ్ గెస్ట్ రోల్ అన్నారు. నిజానికి యష్ మూవీ టాక్సిక్ లో గెస్ట్ రోల్ వేయబోతోంది రణ్వీర్ సింగ్ అని తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఆ గెస్ట్ షారూఖ్ అని తప్పుగా ప్రచారం జరిగింది. రణ్బీర్ కపూర్ తో నితీష్ తివారీ తీసే రామాయణంలో సాయి పల్లవితో తన కాంబినేషన్ అంటేనే అంతా షాక్ అయ్యారు. అలాంటి సినిమాలో రావణుడిగా యష్ అన్నాక ఇది సెన్సేషనల్ కాంబినేషన్ అన్నారు. తీరా చూస్తే అమితాబ్ కూడా వచ్చి చేరాడు. రకుల్ బాబీ డియోల్ కూడా జాయిన్ కావడంతో ఇది ఊహించని కాంబినేషన్ అనేశారు. ఇక సౌత్ విషయానికి వస్తే ధనుష్ తో శేఖర్ కమల తీసే ట్రైలింగ్వల్ మూవీలో కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ వేస్తున్నాడు. ఇది కూడా ఊహాతీతమైన కాంబినేషన్. 2024 మొత్తం ఇలాంటి చిత్ర విచిత్ర కాంబినేషన్లు సెట్ అవుతున్నట్టున్నాయి. నాగ్ అశ్విన్ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న కల్కిలో కూడా కాంబినేషన్స్ చూస్తే సెన్సేషన్ అవ్వాల్సిందే. ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకునే దిశా పటాని కనిపించబోతున్నారు. అమితాబ్ గెస్ట్ పాత్రకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి పాత్రలో కనిపించబోతున్నాడు. కల్కిలో ఆల్రెడీ లెక్కలేనంత మంది బాలీవుడ్ స్టార్స్ మెరుస్తున్నారు. వాళ్ళకి తోడుగా ఇప్పుడు లోకనాయకుడు విలన్ గా జాయిన్ అయ్యాడు. ఇలాంటి కాంబినేషన్లు ఇంతవరకు టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా చూడలేదు. కల్కి మూవీ బడ్జెట్ 600 కోట్లయితే ఇందులో స్టార్ కాస్ట్ కి 200 కోట్లు సమర్పించుకున్నారట. 200 కోట్లు గ్రాఫిక్స్ కి, మరో 200 కోట్లు మేకింగ్ కి అని తెలుస్తోంది. అలాంటి ఎన్నో విశేషాలున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ గెస్టులుగా సందడి చేయటం మరో విశేషం.